కొంతమంది నన్ను అభిమానించేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానాలు. ముందుగా, అన్న నువ్వు బెట్టింగ్ యాప్స్ చేసావా అడిగారు. అసలు నన్నెవరు అడుగుతారు? నాకు వచ్చే వ్యూస్ మహా అంటే 1000. ఎప్పుడో అనుష్క, నాగార్జున అవి సినిమాల గురించి చేసినప్పుడు, పాలిటిక్స్ గురించి చేసినప్పుడు ఓ 20 లక్షలు, 30 లక్షలు అట్లా పోయాయి వ్యూస్. తర్వాత కామెంట్స్ ఆన్ చేసి ట్రెడిషనల్గా వెళ్తున్నా. మనల్ని ఎవరు అడగరు, దరిద్రులం మనం. అంత సీన్ లేదు నా ఛానల్కి. తర్వాత ఇంకో ప్రశ్న, నువ్వు కంటెంట్ ఎక్కడ తీసుకుంటావు? కాపీ చేస్తావా, నీ ఓన్ కంటెంటా? తమ్ముడు, 50-50. నేను ఏం సాయిబాబా కాదు, కాపీ చేస్తా. నేను కూడా యూట్యూబ్లో కొన్ని ఛానల్స్, విఆర్ రాజా, నా అన్వేషు, సిఆర్ వాయిస్, ఇలా కొన్ని పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నాను. వాళ్ళు చెప్పిన వీడియోస్లో, వాళ్ళు చూపించిన వాటిలో నాకు నచ్చింది, రీచ్ అవుతుంది అనిపించింది, నేను కూడా చూస్తాను. వీడియో చూసి నా స్టైల్లో నేను ప్రజెంట్ చేస్తాను. కాపీ చేయకుండా నేను ఉండను, ఖచ్చితంగా కాపీ చేస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఏదైనా న్యూస్ గురించి వైరల్ అవుతున్నప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాను. అది చిన్న మ్యాటర్ అయితే ఆ స్క్రీన్ షాట్ చూసి నా స్టైల్లో ఒక షార్ట్ వీడియో పెడతాను. ఒకవేళ పెద్దదైతే సేమ్ అదే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని దాన్ని పెద్దగా కన్వర్ట్ చేసి నా స్టైల్లో వీడియో చేస్తాను. అంతే తప్ప కాపీ కొట్టకుండా ఎవరూ లేరు. కాపీ కొట్టకుండా చేయడానికి నేను సాయిబాబానో దేవున్నో కాదు. సో ఇంకోటేదో అడిగారు, నువ్వేం పని చేయవా అని. నా పని ఇదే. ఒకప్పుడు నేను చాలా ఉద్యోగాలు చేశాను, చాలా పదుల సంఖ్యలో ఉద్యోగాలు చేశాను. తర్వాత ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల, ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా, అంటే ఇంట్లో మా వైఫ్ హార్ట్ పేషెంటు, ఇంట్లో చిన్న పాప ఉంది, మా ఫ్యామిలీ, మా అమ్మ మా నాన్న ఒక చోట ఉంటారు, మా నాన్నగారు లేకపోయారు, మా అమ్మ ఒక చోట ఉంటుంది, మా అమ్మ దగ్గర మా తమ్ముడు ఉంటాడు. అది చిన్న ఇల్లు కావడంతో నేను సపరేట్గా ఉంటాను. కాబట్టి ఇల్లు గడవడం కోసం యూట్యూబ్ చేసుకుంటూ ఉద్యోగం చేసేవాడిని. తర్వాత యూట్యూబ్ నుంచి నాకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది, కుటుంబం గడవడానికి సరిపోతుంది అనుకున్నప్పుడు ఆ జాబ్ మానేశాను. సో ఇదనమాట, ఇలా నేను గడుపుతున్నా. యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది అంటే, ఇల్లు గడుస్తుంది, హౌస్ రెంట్ 6,000-7,000, మెయింటెనెన్స్ అంతా పోను, ఏం మిగలదు. ఎంత వస్తుందంటే ఏం చెప్పాలి? చాలామంది అడిగే ప్రశ్న. 40,000 దాటదు, 20,000కి లోపు రాదు, 20కి లోపు రాదు, 40కి దాటదు. కానీ ఏం మిగలదు. 20 వచ్చినప్పుడు అప్పులు అవుతాయి చిన్నవి, 40 వచ్చినప్పుడు కూడా అప్పులు అవుతాయి. అదే మ్యాజిక్. థ్యాంక్ యూ.